సో హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో నేను ఎందుకు జిమ్ చేస్తున్నాను మీకు తెలీదా? నేను పోలీసుని అయిపోయా. ఎట్లానో తెలీదు, ఏదో చిన్న కాల్ వచ్చింది, ఇక నన్ను పోలీస్ చేసేసారు. కానీ పోలీస్ ట్రైనింగ్ చాలా హార్డ్ గైస్. కాన్ఫరెన్స్ కాల్ వస్తుంది. హలో కాన్ఫరెన్స్ కాల్ స్పీకింగ్. హలో కాన్ఫరెన్స్ కాల్, ఇవాళ మీకు ఒక కొత్త మిషన్, కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్స్కి ఇవాళ కొత్త మిషన్ ఏమిటంటే, మన లాస్ ఏంజల్స్లో బైక్స్ ఆర్ నాట్ allowed and bikes are banned in our Los Angeles. Only cars are allowed. Thank you conference. And సో గైస్ చెప్పిందన్నారా, ఇప్పుడు మనం వెళ్ళి బైక్స్లో ఉన్న వాళ్ళని చంపేయాలి. అదండి, ఇవ్వండి మీకు ప్రూఫ్. నాకు ఒక పోలీస్ హెలికాప్టర్ ఇచ్చారు ఎమర్జెన్సీ అప్పుడు, ఇంకా ఒక పోలీస్ కార్ ఇచ్చారు. ఇప్పుడు నమ్ముతారా? నాకు తెలుసు మీరు నమ్ముతారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ డే పోలీస్ జాబ్. ఇప్పుడు బైక్ మెంబర్స్ అంటే ఎక్కడ దొరుకుతారు? మన లాస్ ఏంజల్స్ సెంటర్కి బైక్ చూడండి ఎంత ర్యాష్ నడుపుతున్నాడు. దాన్ని చంపాలి. రూల్స్కి విరుద్ధంగా పాటించట్లేదు, అందుకే ఎయిర్ప్లేన్ కిల్లడు. సార్ మీరు తొందరగా బండి నుండి దిగితే బ్రతికిపోతారు. ఇటు వీడు వేసి మీకు కనపడదా? లోపల వెళ్ళిపోయింది. సరే, మన మిషన్ ఏం చేయాలో అది చేస్తాం. సెంటర్లో చాలా మంది తిరుగుతారు. ఈ సెంటర్ దగ్గర చూడండి, చీఫ్ ఫోన్ చేసి లాస్ ఏంజల్స్ ఇండియాలో అయితే ఉండదు కాబట్టి నేను తర్వాత చీఫ్కి ఇచ్చేవుతా. పోలీస్కి విరుద్ధంగా పాటిస్తున్నాను కాబట్టి కిల్డ్. నేను ఆల్రెడీ కాన్ఫిడెన్స్ గైస్, గంట అవుతుంది గైస్, ఇంకా ఒక్క బైక్ కూడా రాలా. మనం ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఎవరు రాలేదు. మనం ఒక చోట వెళ్ళి సెటిల్ చేయాలి. గుర్తితే మన బండి డ్యామేజ్ అవుతుంది. చూసారా, మన బండి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. మన బండి ఆటోమేటిక్గా ఎవరు వస్తుంది. కమ్ టు ద పాయింట్ గైస్. నేను ఆడే గేమ్ పేరు ఇండియన్ బైక్ డ్రైవ్ 3D. ఇండియన్ బైక్ డ్రైవ్ 3D ఫస్ట్లో మనం అయితే ఈ ఇంటి దగ్గర స్పాన్ అవుతాం. చూసారా, ఈ ఇల్లు చాలా బాగుంది కదా. నచ్చితే మీరు కామెంట్ చేయండి, మీకు ఇంకో ఇల్లు కూడా చూపిస్తా. నాకు బోర్ కొడుతుంది, అందుకే మా పాత ఇంటికి వచ్చా.
ఇదిగోండి ఇక్కడ బాల్కనీ తిరిగి బాల్కనీ నుండి అప్పుడు వెళ్తున్నాడు. రూల్స్కి విరుద్ధంగా చేస్తున్నాడు సార్. అయిపోతారని నన్ను రమ్మంటారు. ఇంటికి స్నానం అయిపోయాడు. ఇట్లా కాదు గైస్, కమాన్ గైస్, మనం మన పాత ఇంటిని కొత్త ఇంటిని తర్వాత చూసుకోవచ్చు. మనం సరిగ్గా జాబ్ చేయకపోతే మన జాబ్ ఊడిపోయింది. అసలే రాక జాబ్ వచ్చింది, దాన్ని నేను పోగొట్టుకోవాలని లేదు నాకు.